డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సంవత్సరం కాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి 2 సీసీ రహదారులను ప్రారంభించారు. పంచాయతీకి ఎలక్షన్స్ ముందు అనేక రోడ్లు హామీ ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన రోడ్లు మన చింతల మేరకు మట్టోడిపాలెం వెళ్ళే రోడ్లు 2.25 లక్షలతో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు మనం వేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా శుభదినం ఈరోజు. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఎంపీ గారు చెప్పడం జరిగింది. మరి ముమ్మడివరం మున్సిపాలిటీకి నగర పంచాయతీకి వచ్చి అనేక రోడ్లు వేయవలసి ఉంది. అదేవిధంగా ఏదైతే మన నగర పంచాయతీకి పోలమ్మ చెరువు గట్టు ఉందో ఆ చెరువు గట్టుని మరి ఓఎన్జీసీ నిధులు కానీ రిలయన్స్ నిధులు కానీ తెచ్చి ₹1 తెచ్చి వాకింగ్ ట్రాక్, మన ప్రజలందరికీ ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ చుట్టూ LED లైటింగ్ పార్కు కింద చేస్తానని హామీ ఇచ్చాం. మరి మొన్నే మరి ఎంపీ గారు మేము మరి ఓఎన్జీసీతో మాట్లాడితే మొన్నే శాంక్షన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది మన ₹1. ఈ రోజున ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీలోని సుమారు 2 రోడ్లు మనము ఎంపీ ల్యాక్స్ తో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 2 రోడ్లు కూడా ఎప్పటి నుంచో ఆనాడు మన 2014 నుంచి 19 వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బుచ్చిబాబు గారు ఆనాడు హామీ ఇవ్వడం, అలాగే ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు పడుతున్న ఈ రోడ్లు వల్ల పడుతున్న ఇబ్బందుల వల్ల ఆయన మళ్ళీ మేమంతా కూడా 2024 అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మాకు తెలియపరుస్తూ ఇలాగ సుమారు చాలా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు అయినా సరే మనము రూరల్ డెవలప్మెంట్ లోని మనకి కేంద్రం నుంచి నిధులు వస్తుంటాయి. దానివల్ల మనం చాలా వరకు NRGS లోని జల్ జీవన్ మిషన్ లోని అన్ని విధానంగా మనం ఆదుకుంటున్నాం. కానీ నగర పంచాయతీ అయినా మున్సిపాలిటీలోనైనా కూడా వాటికన్నా కొంచెం తక్కువగా రావడం వల్ల ఇవన్నీ వేయలేని పరిస్థితి. మనం కూడా ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గంలో నగర పంచాయతీలోని చాలా ఎక్కువ వరకు మనము